గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. పురుషుడు తిరుక్కోకుంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అనేది ఒక కళాకారుడు తిరిగినంత వాడు ఎంత తిరుగుతాడో వానికి అన్ని ఐడియాలు వచ్చేస్తాయి అనే భావంతో అక్కడక్కడ ఎక్కడ పోయినా కూడా ఒక మనం దావతో నడిచేటప్పుడు కూడా ఎక్కడ సిటీలకు కానీ ఎక్కడ టౌన్లకు కానీ పోయినప్పుడు కూడా I think what's unique about Chidambara is the fact that he blends a certain psyche, a certain state of happiness along with the knowledge and the physical attributes required to be a performer. రవి ఎరుగున్న చోట కవి ఎరుగును అని, సూర్యుడు సోకని జాగాలో కూడా కవీశ్వరుడు. తర్వాత ఒక పాట పాడేటప్పుడు కూడా స్వరాన్ని ఏ రాగములో తిలకిస్తా ఈయన ఇంట ఐడియా చేసి కొత్త కొత్త రకాలుగా అట్లా మార్పులు చేసుకుంటూ వస్తాయి. First time I met Chidambara Rao was in a transactional context. The man and his wife were actually behind a counter. I didn't know them, they didn't know me, and we kind of talked about potentially acquiring one or two works. The good thing, of course, was that his works were exquisite. నేను పురాతన అయిన కళ ఇది తోలుబొమ్మలు అంటే ఆ ఆర్ట్ స్టైలే వేరు. మా తాత ముత్తాత కాలం నుండి కూడా ఆ మహారాష్ట్ర నుండి ఆంధ్ర రాష్ట్రానికి, కర్ణాటక రాష్ట్రానికి, తమిళనాడు, కేరళ, ఇట్లా ఒరిస్సా. So it's a story of migration, it's a story of displacement maybe. It's a story of how as each community moved on, they kind of evolved the art. So there's a Karnataka version of Tolubommalata, there's a Tamil version, there's a Telugu version, there is a, in terms of the puppets. So I think that in that context, it's very interesting to see how a social group transforms itself over the years and, makes some distant land home. ఆ దైవాధీనంతో ఎవరో ఒక మహనీయుడు ఇట్లా ఏదన్నా ఒక నాటకం మాదిరి ఒక పల్లెల్లో కూడా వాళ్ళకు ఒక అట్రాక్షన్గా చూపించేదానికి ఏదన్నా ఒక అవకాశం ఉండేటట్లా జీవనానికి ఇది చేసుకోండి అని పెద్దలు ఎవరో చెప్పిన వలన వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి ఇట్లా అందరూ కలిసి నాటకాలు పల్లెల మీద పోవడము జీవనం చేసుకుంటా ఉంటారు. సాధుతు నీవేల తన మేల ఇంజీవరాక్షి నా బాహుబలిమికి నరులెంత వారే అడవులు ఆకులములు తిని పడియున్న హీనమానవుని పొందేల గోరెదవు పొలతి నంపొంది. తోలుబొమ్మలాట ఆడేటప్పుడు మా అమ్మ మా నాయన కథ చెప్పేవాళ్ళు. ఆ విధంగా చెప్పే వాళ్ళ మనసును అనేది కరిగించి మాటల్లోనే కరిగేది. నా భార్య నాసరింగా బొమ్మలు తయారు చేసేవాళ్ళు. నాసరింగ్ కూడా మా వాళ్ళు సహాయం ప్రతి పనిలో కూడా నాసరింగా చర్మం కడిగేటప్పుడు
జతకు ఒక నిమిషం కూడా ఇడిసి పక్కన ఉండదు. తర్వాత చర్మం అంతా పోయి ఒక మంచం ప్రేమకు కట్టి ఒక 2 రోజులు బయట ఎండకు అది బాగా ఆరే వరకు బాగా ఆరి బాగా మంచి ట్రాన్స్పరెంట్ వచ్చేదానికి బాగా మన అద్దం మాదిరి తయారయ్యేంత వరకు పెట్టేస్తాము. మళ్ళా అన్నీ ఇప్పుకొని వచ్చి నేను స్కెచ్ వేసి చాక్ పీస్తో స్కెచ్ వేసి మనకు ఏ కథకు ఏమి బొమ్మ కావాలా అనే భావంతో నేను స్కెచ్ చేసి తర్వాత ఈ సూదితో మనం చాక్ పీస్ వేస్తానే మళ్ళీ మనం చేయబెట్టి రాసేదానికి అది మాసిపోతుంది, మళ్ళీ దానికి ఇంకా ఏది అంటదు. ఇచ్చిన తర్వాత ఒక మంచి ఒక షార్ప్ బ్లేడ్తో అంతా నీట్గా క్లీన్ చేస్తే బాగా పాలిష్ మాదిరి వస్తుంది. తర్వాత ఈ ఎదురు చెట్టు బుంగ ఉంటుంది, దాని దెబ్బతో మనము ఇది చేసుకుని పెన్ను మాదిరి తయారు చేసుకొని దాంతో బ్లాక్ లైనింగ్ ఎక్కడెక్కడ ఏమేమి డిజైన్ వేయాలా ఇంకా తర్వాత నా భార్య దాన్ని ఎక్కడెక్కడ ఏం డిజైన్ హోల్స్ కటింగ్ చేయాలా అదంతా నేను చెప్పే పని లేదు. I think modern and contemporary art is about individuals, and in many of our traditional art forms in India, it's familial. It is a family or an extended group in the local community that comes together to make the art happen. The intimacy that is created within the family context when somebody is trained to sing, somebody is trained to make the puppet, somebody is trained to manipulate the puppet, and when it all comes together on the night that you perform, it's very special, and it bonds them together. తోలుబొమ్మలాట ఒక 20-25 సంవత్సరాల కిందట 25-30 సంవత్సరాల కిందట పల్లెల్లో బాగా చూసేవాళ్ళు. ఇలాంటివి పల్లెల్లో చాలా ఒక జానపద కళలంటే చాలా మక్కువతో చూసేవాళ్ళు. ముందు మా అమ్మ మా నాన్న కాలంలో తోలుబొమ్మలాటే ఆడే గ్రూపులు దాదాపు మా ఆంధ్ర రాష్ట్రంలోనే 180 గ్రూపులు ఉండేది. ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే టెలివిజన్లు వచ్చి కొత్త కొత్త సినిమాలు, టీవీలు, వీడియోలు, తర్వాత ఈ సెల్లులు, ఇప్పుడు నాటకాలు చాలా తగ్గిపోయినాయి. దాంట్లో ఒక ఆకర్షించుకోవాలంటే ఆడియన్స్కి ఆకర్షించుకోవాలంటే ఎక్కువ కామెడీ ఎక్కువ. ఇప్పుడు లేకుంటే మామూలు రామాయణము మామూలు విన్నాము, ఏదన్నా ఇది వేయండి, ఏదన్నా జోక్ వేయండి. There comes a time when you are also thinking what next, and I think right now not just Tolubommalata, many other craft forms are facing that existential crisis about where are we headed with this. What is fundamental to my engagement with them is to try and see if there is a possibility to leave them with a little more sense of security and confidence, so that they can practice this without worrying about what will put food on the table tomorrow. It's a very deep tradition that probably has hundreds of years of evolution behind it. It's a special privilege for us in this country to be aware and to be secure in the knowledge that all of this richness is what we can call ours, and that adds so much to
our quality of life, let's put it that way. And I think if we lose it, then we lose so much.